నమస్తే పీపుల్, నా పేరు మలేష్. నేను ఖత్తర్లో ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ మలేష్. చాలామంది దీని గురించి అయితే నన్ను అడుగుతున్నారు అన్నట్టు. ఈ మధ్య వీసా ప్రాసెసింగ్ అనేది చాలా లేట్ అవుతుందని చెప్పేసి, అండ్ చాలా క్వశ్చన్స్, చాలా రూమర్స్ కూడా నడుస్తున్నాయి. ఫస్ట్ రూమర్ వచ్చేసి ఇండియన్స్కి ఖత్తర్ వీసా బ్యాన్ చేసిందా, అండ్ చాలామందికి వీసాస్ రావట్లేదు. ఇది కరెక్టే. అండ్ కొంతమందికి ఆల్రెడీ క్యూవీసీ అయిపోయింది, కానీ ఎలాంటి అప్డేట్ లేదు, ఎలాంటి ప్రాసెస్ అనేది ఇంకా జరగట్లేదు వాళ్ళది. సో వాళ్ళ గురించి కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారు అన్నట్టు. సో ఫస్ట్ ఆల్రెడీ క్యూవీసీ కంప్లీట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఈద్ హాలిడేస్ నడుస్తున్నాయి అన్నట్టు. సో గత 1.5 వీక్ నుంచి ఖతర్లో హాలిడేస్ అయినా ఉన్నాయి అన్నట్టు, స్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్కి. సో అందుకోసం అని చెప్పేసి కంప్లీట్గా గవర్నమెంట్ సెక్టర్స్ ఇప్పుడు ఏంటంటే చాలా స్లోగా నడుస్తున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చాలా అంటే చాలా మెల్లగా నడుస్తున్నాయి అన్నట్టు. సో ఇది మెయిన్ రీజన్ ఈ డిలే అవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్స్కి వీసా అనేది బ్యాన్ అని చెప్పేసి చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారన్నట్టు. బేసిక్లీ ఏంటంటే దీనికి 2 రీజన్స్ ఉంటాయి అన్నట్టు. ఒకటి కొంచెం అండి, బేసిక్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఖతర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది అన్నట్టు. అంటే ఖతర్ దేశంలో ఎంతమంది నేషనాలిటీస్ ఉన్నాయి అండ్ ఏ నేషనాలిటీ ఎంత ఉంది కౌంట్ చెక్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు ఖతర్లో మన ఇండియా కౌంట్ వచ్చేసి హైలో ఉంది అన్నట్టు. అంటే చాలామంది ఇండియన్స్ ఉన్నారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఖతర్ ఈ ఇండియన్స్ వీసాకి డిలే అనేది చేస్తుంది అన్నట్టు. అండ్ ఇంకొకటి కొన్ని కంపెనీస్లో గవర్నమెంట్ అనేది రూల్ పెడుతుంది అన్నట్టు. అంటే మీ కంపెనీలో ఈ నేషనాలిటీ ఎంతమంది ఉండాలి, ఈ నేషనాలిటీ ఎంతమంది ఉండాలి, అండ్ ఒకటే నేషనాలిటీ మొత్తం ఉండకూడదు, అంటే డిఫరెంట్ నేషనాలిటీస్ ఉండాలని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెడతాయి అన్నట్టు. సో అందుకని కూడా వీసాస్ అనేవి కొంచెం డిలే అవుతుంది, కొన్ని రిజెక్ట్ కూడా అవుతాయి. చాలామందికి అవుతున్నాయి. అండ్ ఇప్పుడు నేను నా డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్తున్నాను. చూడండి చెమట, చెప్పాను కదా చాలా వీడియోస్లో. ఇప్పుడు బయట ఉండి ఒక 2 మినిట్స్ అవుతుంది అంతే. 2 మినిట్స్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నా నా లొకేషన్ దగ్గరికి. మొత్తం రచ్చ ఆ 2 మినిట్స్లోనే మొత్తం చెమట వచ్చేసింది. అంత దారుణంగా ఉంది అన్నట్టు. వేడి, హ్యూమిడిటీ చాలా ఉంది. సో అందువల్లనే ఇంత చెమట. సో మరీ దారుణంగా ఉంది. 2 నిమిషాలలోనే ఇది. నా ఫ్రెండ్ని డ్రాప్ చేయొచ్చు, కానీ ఒక ఈ 2 మినిట్స్ వాక్ కోసం ఎందుకు ఇబ్బంది పెడతామని చెప్పేసి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ హ్యూమిడిటీ మాత్రం చాలా దారుణంగా ఉంది. నా డ్రైవింగ్ క్లాస్ ఇప్పుడు ఐ థింక్ 4 క్లాసెస్ అయిపోయినాయి. ఈరోజు 5th క్లాసు. సో ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ మీద అంతా డ్రైవ్ చేస్తున్నాం. సో ఇంకా నేర్చుకుంటున్నాను. డిఫరెంట్ కంట్రీకి డిఫరెంట్ డ్రైవింగ్ రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి. అప్పుడే మనకు లైసెన్స్ అనేది వస్తుంది, లేకపోతే లైసెన్స్ రాదు. అండ్ ముందు వీడియోలో ఈ డ్రైవింగ్ స్కూల్ గురించి, ఎంత ఫీజు ఉంటుంది, ఎంత కట్టాలి, ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పేసి ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే ఇస్తా. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే, రీసెంట్గా ఐ థింక్ 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ డ్రైవింగ్ స్కూల్లోనే మనకు ఒక సబ్స్క్రైబర్ కలిశాడు. అంటే పేరు చెప్పాను ఎందుకంటే పర్మిషన్ తీసుకోలేదు కదా. సో ఆ బ్రదర్ చూసి, అంటే నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ స్కూల్లో, నన్ను చూసి బ్రదర్ అని చెప్పి పిలిచి గుర్తుపట్టాడు. భలే హ్యాపీ అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం కూడా గుర్తుపడతారా అని చెప్పేసి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ బ్రదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ మన వీడియో చూస్తే ఆ బ్రదర్ కూడా డ్రైవింగ్ స్కూల్లో అప్లై చేశాడు అన్నట్టు లైసెన్స్ కోసం. ఆ బ్రదర్ కోరిక అన్నమాట. కోరిక అంటే చెప్పాడు, నా కోరిక బ్రదర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ మీ వీడియో చూసి కంప్లీట్గా డిసైడ్ అయిపోయా అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. సో చాలా హ్యాపీ అనిపించింది. హ్యూమిడిటీకి నా వల్ల కాదు, తట్టుకోలేకపోతున్నాను. సైడ్కి ఇది ఒక మాల్ అన్నట్టు, అమెరికా మాల్ అని చెప్పేసి ఈ లోపల నుంచి మెల్లగా అటు సైడ్ లోపల నుంచి వెళ్దాం. చూడండి చెమటలు ఎంత దారుణంగా ఉన్నాయో. షార్ట్ కట్లు అప్పుడప్పుడు షార్ట్ కట్ ఇట్లా ఉపయోగపడతాయి అన్నట్టు. ఈ కోస్తా నుంచి ఆ కోస్తా వరకు ఉంటుంది ఈ మాలు. ఆల్రెడీ చెమటలు వచ్చేసినాయి. నా టీషర్ట్ అయితే తడిసిపోతుంది, అంత దారుణంగా ఉంది అమ్మ జీతం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం 24 అవర్స్ అంటే 24 గంటలు ఎక్కడికైనా ఏసీయే. మన అపార్ట్మెంట్లో ఏసీయే, వర్క్ లొకేషన్లో ఏసీయే. ఏసీకి అలవాటు పడి
ఒక్క 2 నిమిషాలు బయటకు వస్తే టీ షర్ట్ మొత్తం చెమటతోటి మునిగిపోతున్నా నేను. చూడండి అమ్మ, మాల్ ఎగ్జిట్ అయ్యి అక్కడ పక్కన ఇంకొకటి ఉంటుంది అన్నట్టు, అక్కడ చిన్న మాల్ అది. ఆ మాల్కి ఎంట్రీ కావాలి. అక్కడ వెయిట్ చేస్తే వెహికల్ వచ్చి పిక్ చేసుకుంటారు అన్నట్టు. ఇది మంచిగా ఉంటుంది మాల్, మిర్కమ్ మాల్ అని చెప్పేసి. చూడండి, మాల్ మధ్య నుంచి వెళ్ళాలి. ఎగ్జిట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఒక 2 minutes వెయిట్ చేయొచ్చు, కానీ ఎందుకులే, డైరెక్ట్ వెళ్ళిపోదాం. వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక మాల్ ఉంటుంది ముందు, ఇది వచ్చేసి మిర్కప్ మాల్. సో ముందు వెళ్తే ఇంకొక మాల్ ఉంటుంది అన్నట్టు, దోహా సూక్ అని చెప్పేసి, అందులో వెయిట్ చేద్దాం. ఇక్కడ వెయిట్ చేస్తే లేట్ అవుతుంది, మళ్ళీ వెహికల్ పికప్ చేసుకోవాలి కదా మనని. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళి అక్కడికి వెళ్దాం. ట్రాఫిక్ సిగ్నల్ రచ్చ ఉంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ పడగానే మనం వెళ్దాం. ఓకే, మనం అటు సైడ్ వెళ్ళాలి. వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలన్నట్టు. ఇది ఇక్కడ వెయిట్ చేస్తే అయిపోతుంది, వచ్చి పిక్ చేసుకుంటా అన్నట్టు మనం. చలో మనం ముందు వెళ్దాం. అదే యూటర్న్ తీసుకుంటుంది ఇక్కడ. సిగ్నల్ ఇంకా పడట్లేదు. సిగ్నల్ అవుతుంది, ముందుకెళ్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చేసి దోహా సూక్ అన్నట్టు. ఇది కూడా ఒక చిన్న షాపింగ్ మాల్ ఉంటుంది. లోపల మొత్తం అన్నీ ఉంటాయి, బయట చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అన్నట్టు సైడ్కి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చనిపోయారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసా. స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే, అంటే తన ఫస్ట్ రోజు డ్యూటీకి వెళ్ళాడు, కానీ యాక్సిడెంట్ అయ్యి అదే రోజు చనిపోయాడు అన్నట్టు. అంటే తన మొదటి ఉద్యోగం రోజే తను చనిపోయాడు అన్నట్టు. ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసా. సో అందుకోసమే చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి, స్పెషల్ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర. ఇట్లుంది దోహా, కలర్ఫుల్ ఉంది కదా. ఇది వచ్చేసి అల్సాద్ ఏరియా అన్నట్టు, చాలా బిజీగా ఉంటుంది, మొత్తం హ్యాపెనింగ్ ఏరియా అన్నట్టు. చాలా బ్యాంక్స్ ఉంటాయి చూడండి, చాలా బ్యాంక్స్, అవుట్లెట్స్, రెస్టారెంట్స్ బొచ్చే ఉంటాయి అన్నట్టు ఇక్కడ. సో ఇక్కడ వెయిట్ చేద్దాం. ఇక్కడ ఇది వచ్చి దోహా సూక్ అన్నట్టు, చిన్న షాపింగ్ మాల్స్ ఉంటుంది. సో చూసారు కదా, ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. చిన్నదే, మరీ అంత పెద్దదేం కాదు, కానీ కంపేర్ టు అదర్ మాల్స్ చిన్నదే. ఎట్లుంది, బాగుంది కదా. చిన్న వాటర్ ఫౌంటైన్ మంచిగా ఉంది మీద. బయట ఆ వేడి తప్పించుకోవాలని చెప్పేసి ఇట్లా షాపింగ్ మాల్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి అన్నట్టు మనది. అట్లుంటుంది ఎండాకాలం మన జీసీసీ కంట్రీస్లో. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఇవన్నీ తెలిసి రండి, మీ హెల్త్ మీకు సహకరించాలి, లేకపోతే మరి అనారోగ్యం గురయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నట్టు. యూ మైట్ గెట్ సిక్ ఈజీలీ బికాస్ ఆఫ్ దిస్ హీట్, బికాస్ ఆఫ్ దిస్ హ్యూమిడిటీ అన్నట్టు. ఆ హ్యూమిడిటీ వల్ల మరి దారుణంగా ఎఫెక్ట్ అవుతారు అన్నట్టు. చాలా అంటే చాలా వాటర్ తాగాలి. సో టూ మచ్ అప్పుడప్పుడైతే మరీ దారుణంగా ఉంటుంది అన్నట్టు. చూడండి నాకు ఎంత అన్కంఫర్టబుల్గా ఉందో. ఇది ఇంకా ట్రైలరే, ఇంకా దీనికంటే దారుణంగా టెంపరేచర్స్ కూడా పడిపోతాయి. అప్పుడు మాత్రం చుక్కలంటే చుక్కలు కనబడతాయి. ఐ థింక్ నా వెహికల్ వచ్చిందనుకుంటా నన్ను పికప్ చేసుకోనికి. సో తర్వాత మాట్లాడతా గైస్, నా ట్రైనింగ్ అయిపోయాక అప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడి వీడియో క్లోజ్ చేద్దాం.
ఇదే మన స్కూల్ అన్నట్టు. మంచి రాయల్ కార్ ఉంది ఇక్కడ, అల్కిబ్రా. సో ఇవన్నీ వచ్చేసి ట్రైనింగ్ వెహికల్స్ అన్నట్టు. సో ఈ వెహికల్స్లోనే మాకు డ్రైవింగ్ ట్రైనింగ్ అయితే జరుగుతుంది ఎవ్రీడే. సో మొత్తానికైతే డ్రైవింగ్ క్లాసెస్ అది అయిపోయినాయి అన్నట్టు. అంటే ఈ రోజుకి అయిపోయింది, ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. సో మార్నింగ్ 9 o'clockకి అపార్ట్మెంట్ నుంచి కాల్ బయట పెట్టి నా ఆఫీస్ కానీ అవన్నీ ప్లస్ ఈ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ అపార్ట్మెంట్కి పోయేసరికి రాత్రి 10 అయింది అన్నట్టు, 10 అవుతుంది. సో అది పరిస్థితి, బిజీ స్కెడ్యూల్ అన్నట్టు. ఇంకా వేరే యాక్టివిటీస్ అంటే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళడం కానీ డిన్నర్స్కి కానీ ఇంకా అవన్నీ చేద్దామంటే అసలు టైమే లేదు. ప్లస్ నా ఆఫీసెస్ ఆపరేషన్స్ అనేది ప్రీ ఓపెనింగ్ ఆపరేషన్స్ కాబట్టి చాలా అంటే చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది, అంటే చాలా బిజీగా ఉన్నా. సో మేబీ ఇంకొక 1.5-2 months అయితే మేబీ కొంచెం ఫ్రీ అవ్వచ్చు. సో అంతవరకు అయితే కొంచెం బిజీగానే ఉంటా. అందుకోసమే ఈ బ్లాగ్స్ అన్నీ కొంచెం డిలే అవుతున్నాయి అన్నట్టు. సో అసలు టైమే ఉండట్లేదు, చాలా అంటే చాలా బిజీగా ఉన్నా. సో చూడండి, మళ్ళీ ఇప్పుడే వెహికల్ నుంచి బయటకు వచ్చిన 2 minutes వాక్ చేసిన చెమట వెళ్ళి మంచిగా చల్లటి నీళ్ళతోటి స్నానం చేస్తే మజా ఉంటుంది ఇక. సో ఇది ఈరోజుకి వ్లాగ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీజెస్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ విల్ రీచ్ అవుట్ యువర్ కామెంట్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye-bye.